ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి. మసలుడే గాని మహానుభావుడు. ఓకే ఆడియన్స్ ఎలా ఉన్నారు? అరే మంచి హుషారులో ఉన్నారు అందరూ. హాయ్ సార్, హాయ్. నా పేరు ఖదీరున్ సార్, తిరుపతి నుంచి వచ్చాను. మీ హోస్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. 3 years నుంచి నేను చూస్తున్నాను సార్, కంటిన్యూ 24/7. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. డబల్ ఎంజాయ్ సార్. బిగ్ బాస్ హౌస్ లో మీకు ఎవరు ఇష్టం? తనుజ సార్. నిన్న కూడా అందరూ తనుజ తనుజ అన్నారు. అంతలా నచ్చేసింది నీకు? అలా చెప్పకపోతే ట్రైలర్స్ లో మమ్మల్ని చూపించారు కదా సార్, అందుకని అలా చెప్పా. చాలా జెన్యున్ సార్ ఆమె. కాకపోతే ఆమెకి సపోర్ట్ అని ఆమెని ఇచ్చేస్తా అన్నారే గానీ ఆమె చాలా జెన్యున్ సార్. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రిక్ కూడా అర్థం చేసుకోలేదా? మీ డిమాండ్ పవన్ ఆట రితు మూలంగా చెడిపోతుందా? Yes sir. ఏం చేయాలంటావు? He has to focus more on his game rather than focusing on her. ఇప్పుడు ఫోకస్ మొత్తం నా కెరియర్ మీద ఉందిరా బాయ్. కొన్ని రోజులాగు నేనేంటో చూపెడతా. చాలా ఇష్టం సార్. మా పిల్లలకి కూడా రిమోట్ ఇవ్వను, మా హస్బెండ్ కూడా రిమోట్ ఇవ్వను. 24/7 బిగ్ బాస్ ఆన్ అయ్యే ఉంటుంది. సంజన, నీలో నాకు నచ్చే విషయం, సిచ్యువేషన్ ఎంత ప్రతికూలంగా ఉన్నా నీకు ఫేవరబుల్ గా చేసుకుని హాయిగా నవ్వుతూ ఆడుతూ ఉంటా. నేను ఎందుకు కాన్ఫిడెంట్ గా ఉంటానంటే మనసుతో ఆలోచిస్తాను, నీలాగా మెదడుతో కాదు. సార్ నేను లైఫ్ లో చాలా బాధలు చూసుకొని ఇక్కడ దాకా వచ్చాను సార్. ఫర్ మీ ఇట్స్ సెకండ్ లైఫ్. ఐఎమ్ అలైవ్. అండర్స్టాండ్. ఎన్ని చూశారు, ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. ఏ సిచ్యువేషన్ లో అయినా ఎలాగున్నా సరే హాయిగా నవ్వుతా ఉండాలి అని హౌస్ లో కొంతమందికి నేర్పుతావా? నేర్పుతాను సార్, కానీ విన్నరు సార్, విన్నరు. ఇలా ఉండాలి అలా ఉండాలని మా నాన్నే చెప్పలేదు. దారిని వెళ్ళి గొట్టంగాడు మాటలు ఎందుకంటారు? కెన్ ఐ స్టార్ట్ బిగ్ బాస్? ఎస్ సార్. నువ్వు చెప్తావు. పాలు దొంగతనం చేసిన సుమను పాలతోనే సేవ్ అయ్యాడు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆడియన్స్. చాలా 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 పెద్ద థ్యాంక్స్ అండి. జీవితాంతం రుణపడిపోయి ఉంటాను మీకైతే అన్డౌటెడ్లీ. ట్రోఫీకి దగ్గరగా ఎవరు వెళ్తున్నారు సార్? ఎందుకంటే ఏమో ప్రతి టాస్క్ బాగా ఆడుతున్నాడు. అతను ఎఫర్ట్ కానీ ఇది కానీ అన్ని క్లియర్ గా క్లారిటీగా కనబడుతుంది సార్ నాకు. ఏదో మీ అభిమానం గురుగారు. సాయి అంటే టాస్క్ ఏమి సరిగా ఆడలేకపోతున్నాడు, అంటే పాపం అనుకూలంగా రావట్లేదు టాస్క్ ఆడడానికి. మెయిన్ రీజన్ వచ్చి టైం బ్యాడ్ అక్క. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. ఇక్కడ చూడు ఒకసారి. ఏం చేయలేదు సార్. కానీ కళ్యాణ్ సార్, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. సార్, యువర్ గేమ్ ఇస్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. నీ టీం వాళ్లే నిన్ను ఎలిమినేట్ చేసేసిన రిబెల్స్ ఎవరో తెలిసినా నువ్వు ఇచ్చిన మాటకి నిలబడి, అంటే అతను శాసనం చేస్తే దానికి తిరుగుండదు అని అర్థం. దానికి వాళ్ళు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, బిగ్ బాస్ కూడా విషయం చెప్పకుండా వాళ్ళని కంటెండర్స్ చేసావు చూడు. అంత పాజిటివ్ ప్లే ఆడి నిన్ను ఫైనల్ కంటెండర్ టాస్క్ దగ్గర మోసం చేశారే, ఏమనిపించింది నీకు అప్పుడు? దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే, మంచి చేస్తే నా కొడక నువ్వు రే. నేను నమ్మలేదు సార్, ఆ టైం కూడా నమ్మలేదు. బట్ ఏదో ఆ చెయ్యి తీసేయడం వల్ల మిస్ అయింది అంతే, ఇంకేం చేయలేను సార్ దానికి డెసిషన్. అంటే నువ్వు అడిగితే ఇచ్చేయాలా? ఓకే, ఇక వానాకాలంలో చెరుకు రసం తాగిన ఆ టైప్లో అయింది అది. మాట సరిగ్గా తీసుకోలేదా? చెప్పింది సార్, తనుజాన్ తీను అని చెప్పింది. తర్వాత వాడే నన్ను కుడిపేశాడా? తను కింద కూర్చొని రిక్వెస్ట్ చేస్తుంటే, ఒరే నీకేమైనా పిచ్చా, తనుజ నేనెందుకు తీస్తాను రా, తనుజ కాదు అని చెప్పింది. ఇప్పుడు నేను అన్న మాట ఎప్పుడు నిలబెట్టుకున్నాను. సరే, నీకోసం వీడియో చూపిస్తాను, తర్వాత మాట్లాడుకో. వీడియో ప్లీజ్ చూడండి. సో ద బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఫర్ బర్నీ గారు ఇస్ తనుజ. సో ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్, రిమూవ్ హర్. It is fine, absolutely should do that.
ఆట ఒకళ్ళు గెలుపు కోసం ఉండాలి కానీ ఒకరి ఓటమి కోసం ఉండకూడదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎక్స్చేంజ్, ప్లేస్ ఎక్స్చేంజ్ 3 members. ఇప్పుడు 3 members అయిపోయారు లేదా? సార్. ఎవరాళ్ళు? బర్నీ గారు, నేను, గౌరవ్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మనం కూర్చోవాలి. నేను బర్నీ గారిని కూడా లేపాను కానీ ఆయన ఆ టైంకి లేవబోయారు ఆల్మోస్ట్. సో అది కౌంట్ కాకపోవచ్చు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? బర్నీ ఎందుకు? అతను ఎందుకో అలానే ఉండిపోతున్నారు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ వీక్ మారుతారని అనే అనుకున్నా నేను కూడా. వీడు మారడు, బుద్ధి లేని సన్నాసి. ఇక్కడ ఈ బిగ్ బాస్ హౌస్ లో ఒక ప్లేయర్ ఎలా ఉండాలి గేమ్ పరంగా కానీ నాకైతే మాత్రం ఇమాన్యుల్ ఇస్ ద బెస్ట్ అని అనిపిస్తుంది ఇప్పుడు వరకు మాత్రం. సాయికి ఆడడానికి తనకు ఛాన్స్ రాలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే తన గేమ్ ప్లాన్ మరి ఏంటో ఇప్పటి వరకు కూడా నాకే అర్థం కావట్లేదు. నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. బర్నీ గారిది యాజ్ యూజువల్ సార్. సెకండ్ టైం ఆయనకి గోల్డెన్ ఛాన్స్ వచ్చినప్పుడు ఆయన ఆడే విధానం ఏమైనా మారుతుందేమో అని అనుకున్నాను. అంటే ఎటో ఒకవైపు స్టెప్ తీసుకోవాలి, ఆయన చాలా స్ట్రాంగ్ గా తీసుకోవాలి. సో అటు ఇటు కాకుండా ఎక్కడో ఆగిపోయారు. ఉంటే అటుండు లేదా ఇటుండు. నీలాగా మధ్యలో ఉండే వాళ్ళ వల్ల దేశానికి కాదు కదా నీ కుటుంబానికి కూడా ఉపయోగం లేదు మూర్తి. I feel Demon Pawan also is tough competition, sir. ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్యా, మనకంత లేదు. కళ్యాణ్ తన గేమ్లో చాలా క్లారిటీగా ఉంటాడు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టే ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట తప్పడు, నిజాయితీగా ఆడతాడు. రాముడు మంచి బాలుడు మాదిరిగానే గుడ్ బాయ్ మాదిరిగా పొద్దుటికి ఉండ. ఏవైతే క్వాలిటీస్ కావాలి విన్నింగ్ కి అవన్నీ క్వాలిటీస్ తనలో ఉన్నాయి అని నేను ఫీల్ అవుతున్నాను. నువ్వు కూడా అలా ఉండొచ్చు కదా. ఆటలోకి దిగాలి సాయి, లేకపోతే టైం లేట్ అయిపోతుంది. దిగేశాను సార్, దిగేశాను. ఓకే తాత అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి సార్. బిగ్ బాస్ చరిత్రలో ఇన్ని వారాలు అసలు కనీసం నామినేషన్ లోకి రాకుండా ఉన్నది నువ్వు ఒక్కడే అనుకుంటా. సార్ అదే భయం వేస్తుంది సార్. నా ఫ్యాన్స్ అందరూ నిద్రపోయి ఉంటారేమో అనిపిస్తుంది సార్. దాదాపు 10 వారాలు రాకుండా సడన్ గా వస్తే అప్పటికి ఓటింగ్ అంతా ఫామ్ అయిపోయి వెంటనే ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఆ టెన్షన్ నాకు ఉందిరే. ఎందుకు చిన్న చిన్న విషయాలకి ఇరిటేట్ అయిపోతున్నావు? బ్రేక్ఫాస్ట్ విషయంలో, ఆమ్లెట్ విషయంలో ఎందుకు ఇరిటేట్ అయిపోతున్నావు? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారా లస్సీగా. తను ఏదో ఊహించుకుని నన్ను టాప్ 5 లో పంపించేస్తున్న స్టోన్. అందుకే మీరందరూ చాలా సెల్ఫిష్ గా ఆలోచించి మీరు జెలస్ అయిపోయి మీరు తీస్తారనే ఫీలింగ్ లో ఉన్నాడు ఇప్పుడు కూడా. సో బాబు నువ్వు అంత ఫీల్ అవ్వమాక, నువ్వేదో దబ్బడిపోయేలా ఉన్నావు అనేది ఏంటంటే ఇమాన్యుల్ ఇంప్రూవ్ అయ్యాడు కానీ బర్నీ పడిపోలేదు. పడ్డారు సార్, బర్నీ కూడా పడ్డారు, తగ్గింది. నాన్న ఎందుకో వెనకబడ్డాడు, బాగా వెనకబడ్డాడు. 3వ వారం దివ్య వచ్చినప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నావు బర్నీ. ఈ వారానికి నువ్వే ప్లేస్ లో ఉన్నావో దివ్య కూడా తెలియదు. నీ వల్లే నా లైఫ్ సంకనాకిపోయిందే. బర్నీని తీసేస్తే అసలు డౌట్ రాదు కదా నీ మీద. రావచ్చు సార్, వాళ్ళు ఇంకా బర్నీ గాని ఎలా వస్తుంది? అలా అవుతే ఇలా కళ్యాణ్ గురించి కూడా రావచ్చు కదా. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. మీలో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది ఈ ట్రైన్స్ చెప్తాయి. దేవుడు పైనే భారం వేశాం. సాయ్ ఎలిమినేటెడ్. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? బర్నీ యువర్ సేఫ్. నీకు భూమి మీద ఇంకా నూకలు రాసి పెట్టున్నాయిరా కానీ. బాయ్ గైస్, బాయ్. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సాయ్ దరిద్రంగా ఉంది. ఫ్యాంటాస్టిక్. ఆలోచన ఏవి ప్లీజ్. నేను మ్యానిపులేట్ చేయట్లేదు. బాగా ఆడాడు కదా. సారీ. అతను రైట్ గానే ఆలోచిస్తూ ఉంటాడు, కాకపోతే పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, తన గురించి తప్ప. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి
సంస్కారహీనులు. ఇక్కడ అందరికంటే ఎక్కువ శక్తి గానీ తన బుద్ధిబలం గానీ చాలా ఎక్కువ. వాటి ద్వారా అతను కొంచెం ఆటలకి దూరం అవుతున్నాడు. చాలా తొందరగా అతన్ని తీసి పక్కన పెడుతున్నారు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఒకళ్ళకి అది రాగానే ఇమీడియట్ గా నీ నోట్లోంచి నువ్వు ఫస్ట్ ఏది అనుకుంటున్నావు అది వచ్చేస్తుంది సుమనన్న. అదే దాన్నే మంచితనం అంటారు. ఏమిటోనమ్మా చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. విత్తు సాయి నీకు తెలుసు కదా ఎందుకు పెట్టాను. ఇది ఏమి లేదు, బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేయకు. మెదడుపై ఎక్కువ ప్రెషర్ పెట్టకు, చాలా తక్కువ పడతావు కదా, తుప్పట్టిపోయింది అక్కడ. సాయి నువ్వు చెప్పింది నేను సింప్లిఫై చేస్తా. యా చెప్పండి సార్. ఉన్నది వాడమంటున్నాడు అంతే. ఉంటే చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.